పృథ్వీరాజ్. పృథ్వీని చూస్తే ఎందుకో నాకు మహాభారతంలో స్నేహం కోసం ప్రాణమిచ్చే కర్ణుడిలాగా, కోపంలో గండ్రగొడ్డలి పట్టుకున్న పరశురాముల్లాగా, క్యారెక్టర్లో జెంటిల్మెన్ లాగా కనిపించాడు భయ్య. ఎందుకు అంటే పృథ్వీ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వకముందు పృథ్వీ అంటే ఎవరో కూడా నాకు తెలియదు. సో అలా ఎంటీ మైండ్తో పృథ్వీని చూసినప్పుడు పృథ్వీ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఒక యాటిట్యూడ్ పర్సన్ లాగా కనిపించాడు. ఎందుకు అంటే ఈవెన్ నాగార్జున గారి ముందు కూడా జేబుల్లో చేతులు పెట్టుకొని మాట్లాడడం, నామినేషన్స్లో ఓవర్ యాటిట్యూడ్ చూపించినట్టు నాకైతే అనిపించింది. సో అలా చూడగా నేను అనుకుంది తప్పు అనిపించింది. ఎందుకంటే పృథ్వీ క్యారెక్టర్లో ఒక జెంటిల్మెన్ లాగా అనిపించాడు భయ్య. ఎందుకు అంటే విష్ణుప్రియ అన్నిసార్లు నీ మీద లవ్ ఉంది అనేసి మీద పడి దొర్లినా కానీ ఎక్కడ కూడా పృథ్వీరాజ్ విష్ణుప్రియతో మిస్బిహేవ్ చేసినట్టు ఏ ఎపిసోడ్లో కూడా మనం చూడలేదు ఇప్పటి వరకు. అండ్ అదే కాకుండా విష్ణుప్రియతో ఎక్కడ కూడా లిమిట్స్ క్రాస్ చేసినట్టు కనిపించదు. తను ఎంతవరకు ఉండాలో అంత లిమిట్స్లోనే పృథ్వీ అయితే ఉన్నాడు. ఇది తన క్యారెక్టర్కి బెస్ట్ ఎగ్జాంపుల్. అదే కాకుండా ఫ్రెండ్షిప్ కోసం ప్రాణం ఇచ్చే విధంగా ఫ్రెండ్ అనే విషయంకి వచ్చేసరికి ఖచ్చితంగా ఒక అడుగు పృథ్వీరాజ్ ముందే ఉంటాడు. ఈవెన్ నిఖిల్ విషయంలో కావచ్చు, మిగతా వాళ్ళ విషయంలో కూడా కావచ్చు, మహాభారతంలో కర్ణుడిలాగా అది మంచి కానీ చెడు కానీ ఫ్రెండ్షిప్ కోసం అయితే ఖచ్చితంగా ఇక్కడ పృథ్వీరాజ్ ప్రాణం పెట్టేసినట్టయితే అనిపించింది. అండ్ అదే కాకుండా కోపంలో అంటే టాస్క్లో నామినేషన్ విషయంకి వస్తే ఖచ్చితంగా అక్కడ గుడ్డలి పట్టుకున్న పరశురాములాగా విజృంభించి తన 100% ఎఫర్ట్స్ అనేది నామినేషన్స్లో టాస్కుల్లో పెట్టినట్టు అయితే అనిపించింది. ఇదే కాకుండా తను తప్పు అనిపించిన ప్రతి చోట కూడా తను ఫ్రెండ్ కానీ ఎవడైనా కానీ సో వాళ్ళ ముఖం మీదకి వెళ్ళిపోయి ఇది నీది తప్పు అనేసి చెప్పడం. ఎగ్జాంపుల్గా చూస్తే నిఖిల్కి కూడా నువ్వు మధ్యలోకి వస్తే నేను నిన్నే టార్గెట్ చేస్తాను అనేసి ముఖం మీదే చెప్పేయడం అనేది ఇక్కడ పృథ్వీరాజ్ క్యారెక్టర్కి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఇదే కాకుండా ఎక్కడ కూడా వేరే హౌస్ మేట్స్ గురించి బ్యాక్ బిచింగ్ చేయడం కానీ వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం కానీ ఎక్కడ కూడా చేయలేదు. ఇది పృథ్వీరాజ్కి మరొక బెస్ట్ ఎగ్జాంపుల్ తన క్యారెక్టర్కి. కాకపోతే పృథ్వీరాజ్కున్న ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటి అంటే పరశురాముల్లాగా ముక్కు మీది కోపం. ఎప్పుడైతే అవినాష్ నువ్వు నన్ను రా అనకు అనేసి చెప్పాడో అప్పుడు ఇలాంటి చిన్న వాటిల్లో వాళ్ళు అనకు అన్నదాన్ని మళ్ళీ అనడం అనేది అదొక మైనస్ పాయింట్ లాగా కనిపిస్తుంది. కానీ ఇది నన్ను అడిగితే మాత్రం చాలా చిన్న మైనస్ పాయింట్. సో ఇలాంటి క్యారెక్టర్ ఉన్న పృథ్వీరాజ్ ప్రజెంట్ అయితే ఓటింగ్స్లో తక్కువ ఉన్నప్పటికీ తన క్యారెక్టర్ని అయితే ఎక్కడ కూడా బిగ్ బాస్ హౌస్లో పోగొట్టుకోలేదు. తను బిగ్ బాస్ టైటిల్ విన్ అవుతాడా లేదా పక్కన పెడితే క్యారెక్టర్లో మాత్రం 100% ఒక జెంటిల్మెన్ లాగా ఒక మగాడి లాగా కనిపించాడు భయ్య. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అసలు పృథ్వీ మీద మీకేమనిపించింది? మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై ఇస్తాను, ప్రతి ఒక్క కమెంట్ని రెస్పెక్ట్ చేస్తాను. సో కాబట్టి ఇంతే గైస్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.